నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుపా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, పోయిన ఎపిసోడ్ లో మనం అనుకున్నాము తాంబూలం ఎలా చేసుకోవాలి ఇంట్లో. ఇప్పుడు ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా తాంబూలాన్ని సమర్పించాలి అని మీరు చెప్పి ఉన్నారు. చేసి చూపిద్దాం అక్క క్లియర్ గా ఒకసారి అని అనుకున్నాం. చేద్దాం అక్క. తప్పకుండా చేద్దాము. అమ్మవారికి ప్రత్యేకంగా తాంబూలం అంటే చాలా ఇష్టం. తప్పకుండా సేవిస్తారట అమ్మవారు. అయితే మీరు మూక పంచశతి గురించి గనక తెలుసుకుంటే అసలు తాంబూలం, అమ్మవారు వేసుకున్న తాంబూలానికి కూడా ఎంత మహిమాన్వితం ఉంటుంది, ఎలాంటి మహిమ చూపిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. మూక పంచశతి అంటే ఒక మూగవాడు 500 శ్లోకాలు అమ్మవారి మీద అసూగా పలికించింది అమ్మవారు. ఎలా అంటే పక్కనే స్నేహితుడు కూర్చుని అంటే అమ్మవారు ఇద్దరు స్నేహితులు కూర్చుని ఉంటే గుళ్ళో అమ్మవారు వచ్చి ఆ ఎంగిలి తాంబూలం తీసిస్తే ఎంగిలి తినను అని చెప్తాడు. పక్కన ఉన్న మూగవాడి తీసుకుంటాడు, తింటాడు. అప్పుడు ఆయనే అనమాట మూక పంచశతి. అసూగా చెప్పింది 500 శ్లోకాలు. అంటే చాలా మహిమాన్వితమైనది. అలా అమ్మవారికి మనం తినిపించగలుగుతామో తినిపించలేము అనేది పక్కన పెట్టేస్తే, నైవేద్యము అని అంటే ఏంటంటే అమ్మవారి నయనాలతో చూస్తే చాలు అది మనకి మహాప్రసాదంగా మనం భావిస్తాం అన్నమాట. కాబట్టి అలా అమ్మవారికి తాంబూలం ప్రతిరోజు గనక సమర్పించుకుంటే చాలా మంచిది. ఈ 9 రోజులు అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఇంకా మంచిది. అందులో సరస్వతీదేవి కాబట్టి ఇంకా చాలా సంతృష్టి చెందుతారు రాజశ్యామల అమ్మవారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ప్రత్యేకంగా తాంబూలంలో మనకు కనిపించేది ఏంటి అంటే పూగి ఫలము, అంటే వక్క. పూగి ఫలము అంటే ఇవి వక్కలండి. అలాగే మనకి నాగవల్లి అంటే తమలపాకు. సున్నం కూడా ఉంటుంది. అలాగే కర్పూరము అని అంటే ఇది మనం తినే కర్పూరం అనమాట. పచ్చ కర్పూరం అంటే ఎడిబుల్ క్యాంఫర్ అంటారు. ఇది తెచ్చుకోవాలి మనం. మామూలుగా హారతి ఇచ్చే కర్పూరం కాదు. మీరు ఇవి తెచ్చుకున్న తర్వాత దీంతోనే హారతి కూడా ఇవ్వచ్చు. ఓకే, ఆ శ్లోకంలో మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ప్రత్యేకంగా మనకి శ్రీ విద్యోపాసన చేసేటప్పుడు మనకి ఏం తెలుస్తుంది అని అంటే అమ్మవారికి మనం ఈ సుగంధ ద్రవ్యాలన్నిటితో కూడా తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇప్పుడు రాజశ్యామల అమ్మవారిని మనము శ్రీచక్ర లలిత అమ్మవారిని చదివాము అని అంటే శ్రీ విద్యోపాసనలోకి మనం ఎంటర్ అయినట్టే. అలా మనం అమ్మవారికి వాళ్ళు సమర్పిస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఇంట్లో కూడా మనం అమ్మవారికి ప్రతిరోజు కనుక ఇలా తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది. అది మనం పిల్లలో, ఇంటి పెద్దో, లేకపోతే పూజ చేసుకునే వాళ్ళు తింటే ఇంకా మంచిది అని 4 భాగాలుగా విభజించి కూడా తినచ్చు కావాలంటే తాంబూలం సమర్పించి. కాబట్టి ఈ సుగంధ ద్రవ్యాలు అన్నిటి కూడా మనం యూజ్ చేసుకొని నేను చెప్తాను చూడు. వక్కలు, అలాగే జాజికాయలు, అలాగే జాపత్రి, లవంగాలు, ఏలుకలు, ఎలాచి, ఓకే, అలాగే కర్పూరం, పచ్చ కర్పూరం, కొంచెం తీయదనానికి పటిక బెల్లం. నేను ఇంట్లో వక్క కొంచెం తక్కువ వాడతా. ఎక్కువగా తినద్దంటారు, రోజు తింటాం కదా, ఎక్కువగా తినద్దంటారు కాబట్టి కొంచెం 1 or 2 వేస్తాను నేను. మీకు ఒకవేళ వక్క కూడా అలవాటు ఉంది, మాకు ఏం పర్వాలేదు, అట్లా ఏం లేదు అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అంటే కొంచెం వక్క తక్కువగా వాడుకుంటాం, ఆరోగ్యానికి మంచిది అన్నమాట. ఇవన్నీ వాడుతున్నాం. ఇవన్నీ మనం ఇప్పుడు పౌడర్ చేసేసుకుంటాం, పొడి కొట్టేసుకుంటాం. మోతాదుకి ఏమైనా ఉందాక? మోతాదు అట్లా ఏం లేదు, కొంచెం కొంచెం మనకు అర్థమైపోతుంది. చేసుకుంటే ఒక్కసారి చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఓకే, నేనేం చేస్తా అంటే పటిక బెల్లం కూడా కొంచెం తక్కువ వాడతాను. మేము షుగర్ అసలు చాలా తక్కువ వాడతాం ఇంట్లో, కాబట్టి పంచదార కొంచెం తక్కువగా వాడతాను. అందులో ఇలా వేస్తే సరిపోతుందా? ఇట్లా మనం ఎలాచీలు కూడా మీరు మన అమ్మవారు తినేటప్పుడు మరి ఇవన్నీ గుచ్చుకోకూడదు కదా, అందుకని జాగ్రత్తగా ఓన్లీ లోపలున్న పలుకులు మాత్రమే వేసుకుంటాం. కొంచెం జాజికాయ గట్టిగా ఉంటుంది పద్మిని కాస్త. అదేంటంటే మనం రోట్లో కొంచెం దంచుకొని వేసుకోవాలి, ఎందుకంటే మిక్సీలో బ్లేడ్స్ మళ్ళీ పాడవకుండా
మనం జాగ్రత్త వహించాలి. మ్మ్. అయితే మ్మ్. ఇప్పుడు ఈ జాపత్రి ఉంది కదా, అవునక్క. అది తింటేట మ్మ్. స్కిన్ గ్లో బాగా ఉంటుంది. అలాగే మనకి మామూలుగా ఇప్పుడు అందరికి ఏంటయ్యా అంటే అసిడిటీ ప్రాబ్లం చాలా కామన్. గ్యాస్ట్రిక్ అవన్నీ కూడా తగ్గిపోతాయి ఉన్న వాళ్ళకి, అదే లేని వాళ్ళకి అసలు ఇంకెప్పుడు కూడా రాకుండా ఉంటుంది అనమాట. అది బ్యూటిఫుల్. ఓకే. అందుకే బిర్యానీల్లోకి వాటిల్లోకి వీటిని భలే ఇంకల్కేట్ చేశారు. కానీ మనం రెగ్యులర్ గా కూడా దాని యూసేజ్ అనేది మన స్కిన్ గ్లోకి, అయితే అందరికి అదే కావాలి, మేము గ్లో అవ్వాలి, బాగా బ్రైట్ గా కనపడాలి అని చెప్పి. సో మన వంటింట్లో దొరికేటటువంటి ఈ అద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. అలాగే మీరు చాలా చెప్తారు, మీ ఇంటికి వస్తే ఇలాచీలు ఇస్తారు, వేసుకో పద్మిని నోట్లో అని. ఎందుకక్క? ఇలాచీకి ఎందుకో కానీ చాలా అంటే మీరు చూస్తే ఒకటి రెండు తింటే అబ్బా చాలా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎలా ఇంకోటి ఏంటంటే మైండ్ చాలా రిఫ్రెష్ అయిపోతుంది. మనం ఎప్పుడైనా అలసిపోయి వస్తాం కదా, బయట నుంచి నువ్వు డ్రైవ్ చేసుకుంటూ వస్తావు కారు, అలసట అనిపిస్తుంది, అప్పుడు తింటే ఏంటంటే చాలా రిఫ్రెష్ అయిపోతాం అన్నమాట. మీరు అందుకే మౌత్ రిఫ్రెషనర్స్ గా వాడేది ఇలాచీనే. నిజంగా చెప్పాలంటే బయట కొనేవి ఏవి కూడా చూయింగ్ గమ్స్ కి రిఫ్రెషనర్ అని చెప్పి మన ఇచ్చేస్తారు, కానీ నాకేదో కోల్గేట్ పేస్ట్ తిన్నట్టే ఉంటుంది. దాని బదులు ఈ ఎలాచీ మనం వాడితే చాలా మంచిది. రోజు నైట్ పడుకునేటప్పుడు మేము ఇంటిల్లిపాదివి 2 ఎలాచీలు కంపల్సరీ తిని పడుకుంటాం. అప్పటి నుంచి అసలు ఇంట్లో ఎవరికి కూడా కడుపులో నొప్పి అని కానీ, అసిడిటీ అని కానీ, అరగలేదని కానీ, ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, మనకు తినకపోతేనేమో నీరసం అనిపిస్తుంది, తింటే ఆయాసం అనిపిస్తుంది. అవునా కదా, అలాంటివి కూడా కొంచెం తినంగానే కడుపు నిండిపోయినట్టు అనిపించడం, భుక్తాయాసం అనిపించడం, ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. ఎలాచి ఎక్కువ వేస్తాను. ఎలాచి మనం ఇప్పుడు ఈ గుప్పెడు ఎలాచి వేసేసుకోవాల్సిందే. ఎందుకంటే కొంచెం ఎలాచి తెచ్చుకునేటప్పుడు కొంచెం కాస్ట్లీ అయినా కానీ మంచి స్టోర్లో తెచ్చుకోండి. ఏవైనా సుగంధ ద్రవ్యాలకి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకోవడమే మంచిది. మీకు ఇప్పుడు అన్ని కూడా ఈ సీడ్స్ అన్ని బాగా కొనుక్కుంటున్నాం కదా మనము, పంకిన్ సీడ్స్ అని ఇవన్నీ సుగంధ ద్రవ్యాలకే కేవలం ఒక షాప్ ప్రత్యేకంగా చాలా మంది పెడుతున్నారు ఇప్పుడు. కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకోవడమే బెటర్. ఎందుకంటే బాగా ఎక్కువగా మంచి సువాసన ఉంటున్నాయి అన్నమాట. నేను అక్కడి నుంచే క్వాలిటీగా తెచ్చుకోండి. మనం తినేది కదా, ఏదో మనం మామూలుగా వాడేసినాం కాదు. ఇంకోటి ఎలాచీకి ఇంకోటి కూడా ఉంది. మీకు ఇంట్లో ఎలాచీ ఎక్కువగా తెచ్చి పెట్టుకోండి, ఒక 1/2 కిలో, లేదంటే ఒక 100 గ్రామ్స్ అన్న తెచ్చి పెట్టుకోండి, 200 వరకు అవుతుంది. ఎలాచీ నిల్వ ఉంటే డబ్బుకి ఎప్పుడు కూడా కొదవ ఉండదు. సూపర్. ఎందుకంటే మీరు చూడండి, లక్ష్మీదేవి అమ్మవారికి సుగంధం అంటే చాలా ఇష్టం. మనం ఎందుకు ఇది కంపల్సరీ అమ్మవారికి ధూపం ఇస్తాము? ఎందుకు ధూపం ఇస్తాం మనం చెప్పు? అమ్మవారికి సుగంధం అంటే చాలా ఇష్టం. అట్లా మంచి స్మెల్ అంటే కూడా చాలా ఇష్టం. మల్లెపూలు అంటే కూడా ఇష్టం కదా అమ్మవారికి. కాబట్టి మంచివే సమర్పించాలి. అయితే ఇప్పుడు ఎలాచీ వేసేసుకున్నాం కదా పద్మిని, నేను ఏం చేశానంటే కొంచెం జాజికాయ ఇట్లా గట్టిగా ఉంటుంది కదా, ఇట్లా కొంచెం ముందు పొడి కొట్టుకున్నాను అనమాట. మనం కొంచెం రోట్లో కాస్త పొడి కొట్టేసుకుంటే అది కూడా ఇందులో వేసేసాం. ఓకేనా, 4-5 జాజికాయలు కదా. కొంచెం నేను చెప్పా కదా ఒక్కలు నేను ఎక్కువగా వేయను అని చెప్పి, ఏదో మామూలుగా ఒక్క ఉండాలని చెప్పేస్తున్నా. జాపత్రి మాత్రం వేసేస్తాను, ఎందుకంటే చాలా సువాసన వస్తుంది అన్నమాట. అవును, జాజికాయ కూడా చాలా భలే సువాసన. చాలా మనము లవంగాలు వేస్తున్నాం ఇప్పుడు. అలాగే పచ్చకర్పూరం, అలాగే కొంచెం స్వీట్ కోసం పట్టుకు బెల్లం కూడా వేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేద్దాం. ఫస్ట్ టైం
ఎంత ప్రోగ్రామ్ అమ్మవారి అవునా? అమ్మవారి తాంబూలంతో మొదలైంది. బ్యూటిఫుల్. అయితే ఇదే సందర్భంలో మరి మంచి మంచి ప్రసాదాలు అమ్మవారికి ఎలా చేసి పెట్టాలి, అమ్మవారికి కానీ లేకపోతే స్వామికి కానీ ఎలా చేసి పెట్టాలో మనం వీడియోస్ చేద్దామా? చేద్దాం. చేయమంటారా? కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. రైట్. అసలు మూతలోంచే ఎక్కువ ఇట్లా స్మెల్ వచ్చేస్తోంది. యా. బతిమాలాలి. రావా? బాబా బాబా బాబా. ఇది మీరు కొంచెం జల్లించుకుంటే ఇంకొంచెం మెత్తగా కూడా అవుతుంది. అంటే ఇంకొంచెం పౌడర్ చేసే దాంట్లో కూడా వేసుకుంటే ఇంకా చిన్న చార్ట్స్ కూడా ఉంటాయి కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పౌడర్. ఇప్పుడు మనం ఇప్పుడు పౌడర్ ఎట్లా వచ్చిందో చూపిస్తాం మీకు. చూడండి ఎంత బాగుంది. అవునక్క. భలే ఉంది. ఇప్పుడు మనం అమ్మవారికి సమర్పించేటప్పుడు, తాంబూలం సమర్పించేటప్పుడు మనము చక్కగా ఆకుల్ని చక్కగా శుభ్రపరిచేసేసుకొని మనం ఖచ్చితంగా సున్నం కూడా అమ్మవారికి సమర్పించాలి. 3 ఆకులు పెట్టాలక్క? నేను 3 3 పెడతాను. ఎప్పుడు అలవాటు నాకు 3 పెట్టడము. అది అలవాటు అయిపోయింది, ఎందుకో ఏమో తెలియదు కానీ కొంచెం ఎక్కువగా కొద్దిగా చాలు. ఎందుకంటే ఎక్కువగా తింటే కూడా మనకి నోరు పొక్కుతుంది కాబట్టి కొంచెం అమ్మవారికి సమర్పించేసి ఈ పొడి ఉంటుంది కదా, తాంబూలం పొడి, చక్కగా ఇలా వేసేసుకోండి. మీరు కాడలు తీయట్లేదు? కాడలు మనం ఏం చేస్తాం అంటే ఇట్లా పెట్టేసిన తర్వాత తీస్తాను కాడ. ముందుగా కాడ తీసిన ఆకులు వాడకూడదు అనమాట. కాడున్న ఆకులే పూజకి పనికొచ్చేది. కాబట్టి మనం పొడి కూడా వేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత కొంచెం పెద్ద లవంగం నుంచి ఎంత క్యూట్ గా ఉందో. అమ్మవారికి సమర్పించేది కదా పద్మిని. డెఫినెట్లీ. ఇంత రెడీయా? ఇట్లా మనం ఇటు అటు పెట్టేసుకోవడం, పెట్టేసుకొని అమ్మవారికి ఇట్లా సమర్పించుకోవాలి. అద్భుతం. రెడీ రెడీ. చాలా చాలా బాగుందక్క. చాలా సింపుల్ గానే చేసుకోవచ్చా? ఈ పొడి అయితే నా డౌట్, పొడి కొట్టుకుని కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్ లో అక్కర్లేదు. మామూలుగా మీరు ఏం చేస్తారంటే కర్పూరం ఒకటి కలపకుండా, ఎందుకంటే కర్పూరము ఆవిరైపోతుంది కదా, కలపకుండా అన్ని కలిపేసి పొడి కొట్టుకొని డబ్బాలో వేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం కర్పూరం కొట్టేసేసి కలిపి మళ్ళీ పైకి కిందకి కలిపేసుకుంటే సరిపోతుంది. ఆ పౌడర్ లో కలిపేసుకొని రోజు పూజ రూమ్ లోనే పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం పాడవద్దు. సుగంధ ద్రవ్యం కదా, పాడవడానికి ఛాన్సే ఉండదు అసలు. ఎందుకంటే ఎక్కడ కూడా సుగంధం ఉన్న చోట ఏ క్రిమి కీటకాదులు రావు. అందుకే మనకి పచ్చకర్పూరం కూడా వాడితే కూడా మనకి వంటికి కూడా చాలా మంచిది అని కూడా చెప్తారు. అందుకే అసలు ప్రసాదాల్లో ఇంక్లూడ్ చేసింది కూడా అందుకే. ఇవన్నీ కూడా మనం తినాలి అని చెప్పి మనకి నేర్పించింది కూడా ఇందుకే. ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడకుండా ఉండాలి. రైట్. అయితే ఇది అమ్మవారికి సమర్పిస్తాం. కొంతమంది తాంబూలం వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, రకరకాల కారణాల వల్ల. ఇది పడదు, అది పడదు, ఏవేవో కారణాలు ఉంటాయి కదా. ఒకవేళ తినని పక్షంలో దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది? నాకు తమలపాకు తింటే నోరంతా డాట్స్ 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 కిందకి వస్తుంది, ఒక గంట సేపు పెయిన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు అని అంటే దాన్ని మళ్ళీ ఓపెన్ చేసేసి పొడిలో కొంచెం తీసుకుని నోట్లో వేసేసుకొని ఎవరైతే తమలపాకులు తింటారో వాళ్ళకి ఇవ్వండి, పడేయకుండా. ఇంట్లో ఎవరో ఒకళ్ళు తినొచ్చు కదా, వాళ్ళకి తినొచ్చు. అలా కూడా లేదండి మా ఇంట్లో ఎవరు తినరు, అసలు మా పక్కింటి వాళ్ళతో మనం ఆకులు ఎందుకు ఇచ్చామని అనుకుంటారు అని అన్నప్పుడు ఆ తమలపాకులు చక్కగా ఎక్కడైనా తొక్కని జాగాలో నిర్మాల్యంలో వేయండి.
అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఈ 9 days కూడా అమ్మవారికి తాంబూలం చాలా చాలా అమ్మవారికి ప్రీతికరమైంది కాబట్టి ఖచ్చితంగా ఎలా చేసుకోవచ్చు అనేది, అంటే బయట నుంచి మాత్రం తేవద్దు అని మీరు చెప్పారు. సో అడగగానే మీరే ద్రవ్యాలు తీసుకొచ్చి మిక్సీ మేము అరేంజ్ చేసాం, ద్రవ్యాలు మేడమే తెచ్చారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. దట్ షోస్ యువర్ లవ్. అంటే తెలియాలి 10 మందికి ఎలా చేసుకోవాలని. అయితే తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే ఈ 9 రోజులు ఖచ్చితంగా మీరు గనక అమ్మవారికి సమర్పిస్తే తప్పకుండా మీ పిల్లలకి మంచి చదువు వస్తుంది అని ఖచ్చితంగా చెప్తాను నేను. అలాగే ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. వచ్చేవి శ్యామల అమ్మవారి నవరాత్రులు కాబట్టి మరువం తెచ్చుకోండి. మరువం తెచ్చుకొని చక్కగా న్యూస్ పేపర్లోనూ ఏదైనా పేపర్లో చుట్టి పెట్టుకొని రోజు కొంచెం మరువం తీసి సరస్వతి దేవి దగ్గర పెట్టండి. అమ్మ, మా అబ్బాయి చదివింది ఏదైనా కానీ, మా అమ్మాయి చదివింది ఏదైనా కానీ మరుపు రానియకమ్మ, టైంకి స్పృహ వచ్చి అది ఇది రాయాలి, ఈ క్వశ్చన్ చదవంగానే ఈ ఆన్సర్ వాడికి స్పృహకి రావాలి అని చెప్పి దండం పెట్టుకొని అమ్మవారికి మరువం సమర్పించండి. అద్భుతం అక్క, చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు చెప్పారు, ఎలా చేసుకోవచ్చో చేసి చూపించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అయితే ఇది నవరాత్రులు అయిపోయిన తర్వాత శుక్రవారం ఇవ్వమంటారా అమ్మవారికి? చక్కగా ప్రతిరోజు ఇస్తే కూడా మీకు డిఫరెన్స్ ఏంటనేది మీకు అర్థమైపోతుంది ఇంకా. ఎందుకంటే మీకు మణిద్వీపం వర్ణనలో లలిత సహస్రనామంలో కానీ దేవి భాగవతంలో కానీ అసలు అందరూ ఎలా అమ్మవారిని సేవిస్తారు అనేది చెప్పుకుంటూ వస్తారనమాట. అందులో ఈ తాంబూలం ఇవ్వడం కూడా ఒక సేవ. అందుకనే కదా పంచోపచార పూజలో ఆ సేవలన్నిట్లో తాంబూలానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి అది మీరు రోజు సమర్పించండి. లేదు మణిద్వీప వర్ణన చదువుతున్నామమ్మా మేము ఇంటి కోసం, మనం ఇందాక చెప్పుకున్నాం ఇంటి కోసం చదువుకుంటున్నాము మనం అని అనుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు. తాంబూలం సమర్పించేటప్పుడు ఈ మంత్రం కూడా ఒక్కసారి చెప్తారా? అలాగే చెప్తాను, తప్పకుండా చెప్తాను. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళయుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. అది అమ్మవారికి చక్కగా ఇలా దండం పెట్టుకొని తప్పకుండా సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి లేవు కదా, ఆ పేర్లన్నీ కూడా ఈ శ్లోకంలో లేవు కదా అని కూడా డౌట్ వస్తుంది అనమాట. కానీ ప్రత్యేకంగా శ్రీ విద్యోపాసన చేసే వాళ్ళకి మాత్రం ఈ సుగంధ ద్రవ్యాలు వాడాలి, ఎందుకు వాడాలి అనేది కూడా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి అమ్మవారికి తప్పకుండా ఈ తాంబూలం అనేది సమర్పించండి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.